హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి శారీ తోటి మనము పట్టు శారీ తోటి లెహెంగా ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి శారీ ఇచ్చారండి, ఫ్యాన్సీ పట్టు. అంటే ఫ్యాన్సీ పట్టు శారీ అంటే ఫుల్ పట్టు కాదండి, ఇది ఫ్యాన్సీ పట్టు. ఇది వచ్చేసి శారీ మొత్తం ఇచ్చారు, ఇందులోనే బ్లౌజు అలానే లెహెంగా కుట్టి మిగిలినది ఏదైనా క్లాత్ ఉంటే టాప్ కుట్టమన్నారండి. ఒక లెహెంగా బ్లౌజు టాప్ అయ్యింది. ఇందులో వచ్చేసి నేను లెహెంగా కటింగ్ చేయడము వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. లెహెంగా పొడవు వచ్చేసి 38 ఇంచులు ఉండేలాగా, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉండేలాగా ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే చీర వచ్చేసి మనకి 46 ఇంచులు ఉంటుంది కదా, నేను 38 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. అలానే లెహెంగాకు క్లాత్ వచ్చేసి 4 మీటర్లు తీసుకున్నానండి. తీసుకొని ఈ లెహెంగాను మొత్తం టోటల్గా మనకు 4 మీటర్లు అంటే కొలిస్తే 166 ఇంచులు వచ్చింది. 166 ఇంచులు బై మనము 30 ఇంచులు నడుము లూజ్ ఉంది కదా, దాన్ని బై చేసుకోవాలి. అంటే లెహెంగా లెంతు తీసేసుకున్న తర్వాత 4 మీటర్ల క్లాత్ మనకి మెజర్ చేస్తే 160 ఇంచులు వచ్చింది. నడుము లూజు 30 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి 160 బై 30 చేశాను. అంటే 160 ఇంచులు బై 30 ఇంచులు చేస్తే మనకి ఈ క్లాత్ ఎంత డివైడ్ అయిందంటే 5 3 పాయింట్లు, అంటే 5.5 లేదా 5.5 అనుకోండి. 5 3 పాయింట్లు అంటే 5.5కి ఎక్కువ, 5.5కి తక్కువ కదా, మనం 5.5 అనుకొని వేసుకున్నామండి. ఈ 5.5 వచ్చేలాగా మనం ఇది ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇది కింద రాసే చూడండి, లెహెంగా లెంత్ వచ్చేసి 38 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇలా ఈ మొత్తం క్లాత్ 160 ఇంచులు, దాన్ని మనము 30 ఇంచు అంటే నడుము లూజ్ తోటి డివైడ్ చేస్తే మనకి 5 3 పాయింట్లు అనేది మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెడితే కరెక్ట్గా ఈవెన్గా వస్తాయండి ఫ్రిల్స్ మొత్తము. దానికోసం వచ్చేసి ఇలా నేను రాసి చూపించాను. ఇది కటింగ్ మిస్ అయ్యిందండి. ఏం లేదు, శారీలోంచి 4 మీటర్ల క్లాత్ లెహెంగాకి తీసుకున్నాను. అందులో మనకి 38 ఇంచులు వచ్చేలాగా కొలత పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత 5 3 పాయింట్లు పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ 1 ఇంచు, అక్కడ నుంచి 5 3 పాయింట్లు, 5 3 పాయింట్లు పెట్టి 1 ఇంచ్ పెట్టాను. ఆ 1 ఇంచ్ దగ్గరికి మొత్తం చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచు, 5 3 పాయింట్లు పెట్టిన తర్వాత ఆ క్లాత్లోనే ఒక 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచుని తెచ్చి ఈ 5 3 పాయింట్లు మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా ఫోల్డ్ చేస్తే మనకు పెట్టిన ఫ్రిల్ ప్రతి ఒక్కటి ఈవెన్గా వస్తుందండి. చాలా ఈజీ మనకు ఫ్రిల్ పెట్టడం కూడా. ఇలా కాకుండా చాలామంది అందాజగా పెడతారు. ఇలా 5 3 పాయింట్లు, అక్కడ 1 పాయింట్, అంటే ఆ 1 పాయింట్ కూడా 5 3 పాయింట్లో పెట్టిందేనండి. ఏమంటే ఆ 1 ఇంచు మనం అక్కడికి ఫోల్డింగ్ వేయాలన్నట్టు గుర్తు. ఈ విధంగా పెట్టేస్తే మనం పెట్టిన ప్రతి కుచ్చే ఈవెన్గా వస్తుందండి. అలా కాకుండా మనం అందాజగా పెట్టి కుట్టామనుకోండి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రావడము, క్లాత్ మిగిలిపోవడము, లేదంటే తక్కువ పడడం అలా అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్ని మొత్తం మెజర్ చేసి నడుము లూజ్ తోటి డివైడ్ చేయండి. ఎంత వస్తే అంత మనం ఇలా ఫ్రిల్కి అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలి. మనకు 5 3 పాయింట్లు వచ్చింది. క్లాత్ వచ్చేసి 160 పాయింట్లు ఉంది కదా, అలానే నడుము లూజ్ 30 ఇంచులు ఉంది. అంటే 160 బై 30 ఇంచులు డివైడ్ చేస్తే మనకి 5 3 పాయింట్లు వచ్చింది. ఆ 5 3 పాయింట్లని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచు నుంచి 5 3 పాయింట్లకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకు ఈవెన్గా వస్తుందండి మొత్తము. చాలా ఈజీ అండి ఈ విధంగా కుట్టామంటే. కటింగ్ మిస్ అయ్యారు కదా, ఏం లేదండి. కటింగ్ వచ్చేసి మనము లెహెంగా పొడవు ఎంత ఉందో అంత తీసుకోండి. మీరు ఎన్ని మీటర్లు తీసుకోవాలన్నా అన్ని మీటర్లు తీసుకొని నడుము లూజును ఈ క్లాత్తో డివైడ్ చేసేస్తే మనకు సరిపోతుంది. లెహెంగాకు 2 మెజర్మెంట్లేనండి. ఒకటి వచ్చేసి లెహెంగా పొడవు, రెండోది వచ్చేసి నడుము లూజు. ఈ 2 కొలతలు ఉన్నాయంటే ఈజీగా లెహెంగా కట్ చేసి స్టిచ్ చేయగలం. చూసారు కదా, ఇలా 5 3 పాయింట్లు పెట్టేసుకొని ఇలా ఫ్రిల్ ఈ విధంగా ఫ్రిల్ పెట్టేస్తూ ఈవెన్గా వచ్చేలాగా మొత్తము కుట్టేసుకున్నామండి. చాలా ఈజీ అండి ఈ విధంగా కుట్టడం అనేది. బిగినర్కి అర్థం కాదండి, ఫస్ట్ పెట్టేస్తారు. ఎక్కువ పెట్టారంటే క్లాత్ తగ్గిపోతుంది, తక్కువ పెట్టారంటే మిగిలిపోతుంది. అలా ఇప్పడం కుట్టడం చిరాకు అనిపిస్తుంది. అలా కాకుండా ఈ ఫార్ములా అనేది ఫాలో కండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తము మనకి 30 ఇంచులు, 30 అంటే నేను 32 ఇంచులు వచ్చేలాగా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనము జిప్ వేసామంటే సైడ్లో అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి 32 ఇంచులు, నడుము రోజు 30 ఉంది, 32 ఇంచులు వచ్చేలాగా ఇలా ఫ్రిల్ పెట్టాను.
చూడంత ఈక్వల్గా ఉందండి ఫ్రిల్ అనేది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తానండి. 30, దానికి 2 ఇంచులు జిప్పుకి యాడ్ కావాలి మనకి. మనము ఇన్విజిబుల్ జిప్ వేసామంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టేస్తాము, తర్వాత జిప్ వేయడానికి మరొక ఫోల్డింగ్ వస్తుంది. అంటే ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు అనేది క్లాత్ తగ్గిపోతుంది. కాబట్టి నడుము లూజు 30 అయితే 32 ఇంచులు వచ్చేలాగా కూర్చోబెట్టాను. చూసారు కదా, ఈ విధంగా. ఇక్కడ నేను 1 ఇంచు ఫోల్డ్ చేసి మీకు మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇటు సైడ్లో కూడా మనం ఈ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేస్తే మనకు సరిపోతుంది, కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. ఇలా చాలా ఈజీగా పెట్టేసుకున్నాం కదా ఫ్రిల్ అనేది. ఇప్పుడు వచ్చేసి దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలండి. లైనింగ్ వచ్చేసి నేను 2 మీటర్లు తీసుకున్నాను అండి. మీ ఇష్టం 2 అయిన తీసుకోండి, 2.5 అయిన తీసుకోండి. నేను 2 ఇంచులే తీసేసుకొని లైనింగ్ వచ్చేసి మనకి లెహెంగా లెంత్ 38 ఇంచులు కదా. ఈ లైనింగ్ వచ్చేసి 36 ఇంచులు ఉండేలాగా ఫోల్డ్ పెట్టుకోవాలండి. అంటే మెయిన్ పీస్ కంటే లైనింగ్ 2 ఇంచులు పైకే ఉండాలి. కాబట్టి ఇది 36 ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కింద ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ లెహెంగాకు తగినట్లుగా ఇది లైనింగ్ అనేది ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఇలా మీరు ఫ్రిల్ లైన్ పెట్టుకోండి. ఇలా ఫ్రిల్ పెట్టుకోవడం ఇష్టం లేదంటే మనం క్రాస్ లెహెంగా కట్ చేస్తాం కదా, 6 లేయర్స్, ఆ విధంగా అయినా కటింగ్ చేసి దీనికి అటాచ్ చేసుకోండి. మనము క్రాస్ లంగాలాగా కటింగ్ చేయాలంటే మన దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉండాలండి. ఎందుకంటే ఇది క్రేప్ క్లాత్ కదా, మనకి కలిసి దగ్గర పీసులు వచ్చేస్తాయి మొత్తం. అది ఇంటర్లాక్ చేస్తేనే మనకి నీట్గా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ఫ్రిల్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తము టోటల్ క్లాత్ మొత్తము మెయిన్ పీస్కు సరిపడా ఫ్రిల్ అనేది పెట్టాను. కొంచెం మిగిలిందండి నాకు ఇది, ఈ లైట్గా మిగిలింది. దీన్ని కట్ చేసేస్తున్నాను. నాకు ఒక 2.5 ఇంచెస్ మిగిలింది, ఏం కాదనేసి దాన్ని కట్ చేసేసాను. ఈ విధంగా 2.5 మీటర్ తెచ్చానండి సారీ క్లాత్. దీనికి 2.25 వెళ్ళిపోయింది. ఒక పావు మీటర్ మొయిని కొంచెం మిగిలింది. అలానే నాడాకు ఉంటుంది కదా పైన మనము బెల్ట్కు, ఆ బెల్ట్కి వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని పైనుంచి కిందికి 7 ఇంచెస్. ఇది మనకు ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ వస్తుంది కదా, ఆ జిప్ కోసం ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేశాను. అందుకోసమే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. నడుము లూజ్ కంటే నడుము లూజ్ 30 ఉంటే 32 ఇంచులు వచ్చేలాగా ఫ్రిల్ పెట్టాం కదా. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి 32 ఇంచులు వచ్చేలాగా ఈ క్లాత్ని అనేది పెట్టేసుకున్నాం. కుర్చీ అనేది చూసారా, 7 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అటు ఇటు ఇలా 7 ఇంచుల దాకా మార్కింగ్ పెట్టాము. ఆ 7 ఇంచుల వరకు ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఇలా కుట్టు వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇన్విజిబుల్ జిప్ వేయడానికి బిగినర్ చాలా కష్టపడతారండి. అది మనము జిప్ తిప్పుకోవడంలోనే ఉంటుందండి. ఆ ఉల్టా సీదా కావడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి రాదేమో అనుకుంటారు. 1-2 సార్లు ట్రై చేయండి, చాలా ఈజీ అండి. ఆ టెక్నిక్ తెలియక ఇబ్బంది పడతారు, టెక్నిక్ తెలిస్తే చాలా ఈజీ ఇన్విజిబుల్ జిప్ కుట్టడం అనేది. ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ జిప్ కుట్టడానికి నేను ఇక్కడ పాదం అనేది మార్చుకున్నానండి. ఎందుకంటే జిప్ వచ్చే సైడ్ మనకి పాదము ఉంటే మనకి నిడిల్ అనేది నడవదు కదా. కాబట్టి జిప్ ఉన్న సైడ్ పాదం లేకుండా చూసుకున్నాను. ఇలా జిప్ను ఓపెన్ చేసుకొని ఈ స్టిచ్ అనేది మనకి జిప్పు ఆనుకొని పడాలండి. అప్పుడే మనకి ఇది ఇన్విజిబుల్ అయిపోతుంది. మనం గ్యాప్ ఇచ్చేసామంటే జిప్పు మనం వేసుకున్నప్పుడు జిప్పు బయటికి కనిపిస్తుంది కదా, అలా కాకుండా మనకు నీడిల్ అనేది జిప్పుకు దగ్గరగా వెళ్ళాలి. అందుకోసమే నేను ఇక్కడ సింగిల్ పాదం అనేది తీసుకున్నాను. ఇలా 7 ఇంచెస్ వరకు ఇలా పట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. ఇది 4 మీటర్ క్లాత్ కదండి, బరువుగా ఉంది శారీ అనేది. ఇది కిందికి పడిపోతుంది. నేను చేతితోటి ఇలా సపోర్ట్ తీసుకుంటూ కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా 7 ఇంచెస్ వరకు ఇలా కుట్టు వేసేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకున్నాను. అలానే రెండో సైడ్ ఇప్పుడేనండి మనకి కన్ఫ్యూజ్ అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఉల్టా తిప్పుకోవాలి. జిప్ అనేది మన నార్మల్ జిప్ వేసినట్టుగా రాదు ఇది. ఇలా దీన్ని అనేది మనము ఉల్టా తిప్పుకోవాలి. ఆ తిప్పుకోవడంలోనే కన్ఫ్యూజ్ అయిపోయి 1-2 సార్లు తిప్పేసుకుంటారు. ఇలా ఉంది కదా, దీన్ని నార్మల్ నుంచి ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. ఇవి ఉన్నదాన్ని
ఇలా ఉంది కదా, ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసి ఈ 7 ఇంచుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఒక సైడ్ వచ్చేసి పైనుంచి కిందికి జిప్పు కుట్టాను. ఇక్కడ వచ్చేసి కింద నుంచి పై వరకు కుడుతున్నాను. అంటే మనకు పాదం ఎటు సైడ్ ఉండదో అటు సైడ్ జిప్పు వచ్చేలాగా దీన్ని మార్చుకోవాలి కాబట్టి ఒకటి కింద నుంచి ఒకటి పైనుంచి అనేది జిప్పును అనేది కుట్టు వేసుకున్నాను. ఇలా కుట్టేసాం కదా, వేసి ఒకసారి జిప్ వేసుకొని చూద్దాం మనం కరెక్ట్గా వచ్చిందో రాలేదో. బిగినర్ అనేది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఆ ఉల్టా తిప్పడంలోనే కరెక్ట్గా తిప్పకపోయారంటే మొత్తము తిరిగిపోతుంది. ఇలా ఉంది కదా, చూడండి. ఈ విధంగా వేస్తే మనకి చూసారా, మనకి ఎక్కడ కనిపించదండి ఇన్విజిబుల్ జిప్ అంటే నీట్గా వస్తుంది. జిప్పు వేసారనేది తెలియదు, మనం ఓపెన్ చేస్తే కానీ అక్కడ జిప్పు ఉన్నది అనేది తెలియదు. ఇలా వేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ చివర్లో ఒక 1 ఇంచ్ ఉండేలాగా జిప్ను ఇలా కట్ చేశానండి. కట్ చేసి ఇప్పుడు మనం సింగిల్ పాదంతో పని అయిపోయింది కదా, డబల్ పాదం ఫిట్టింగ్ చేసుకొని ఈ చివర్లో మనకి గుచ్చుకుంటుందండి. ఇది జిప్ అనేది షార్ప్గా ఉంటుంది కదా, కట్ చేసిన వైరు. దీనికి ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకోండి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని దీనికి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు శారీ తోటి లెహెంగా బ్లౌజ్ కుట్టుకోవడం చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ప్రతి ఒక్కరూ ఒక 10 ఇయర్స్ బ్యాక్ లంగా ఓని అంటే చాలా ఓల్డ్ అనుకునేవాళ్ళండి. 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ లంగా ఓని అంటే ఎవరు వేసుకుంటారు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లంగా ఓని వేసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి ఇలా స్టిచ్ చేస్తున్నారు. లంగా ఓని కానీ లేదంటే క్రాప్ టాప్ లెహెంగా. అంటే క్రాప్ టాప్ లెహెంగా అంటే 1 సైడ్ చున్నీ వేసుకొని కొంచెం బ్లౌజ్ అనేది కొంచెం లెంత్ పెట్టించుకుంటారు. ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే వేసుకోవడానికి ఇష్టపడుతుందండి. ట్రెడిషనల్ అంటేనే లంగా ఓని అన్నట్లుగా వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు శారీ తేవడము, అక్క లెహెంగా ఓని గుట్టు లేదంటే క్రాప్ టాప్ లెహెంగా గుట్టు అనేసి అడుగుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు స్టిచ్ చేయించుకుంటున్నారు కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీ నేర్చుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ నేను క్లాత్ అనేది మెయిన్ పీస్ లైనింగ్ 2 ఇలా కట్ చేసుకున్నానండి. మెయిన్ పీస్ మెజర్మెంట్ ఏం పెట్టుకోలేదు. ఇది పై సైడ్లో మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసాం కదా, ఆ క్లాత్ అండి. మెయిన్ పీసు అందాజుగా తీసుకున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నానండి. మనం 4 ఇంచుల వెడల్పుతోటి కుట్టామంటే తీసుకున్నామంటే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కదా. స్టిచ్చెస్కి అంటే మనకి టోటల్గా 3 ఇంచులు అనేది ఉంటుంది. ఆ 3 ఇంచులను మిడిల్కి ఫోల్డ్ చేసి మళ్ళీ మనం కుట్టామంటే 1.5 ఇంచు మన బెల్ట్ వెడల్పు అనేది వస్తుంది. ఈ విధంగా చుట్టూ ఈ లైనింగ్ పీస్ అనేది మెయిన్ పీస్కు అటాచ్ చేసుకున్నాం. ఇలా అంతా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామండి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని 1/2 ఇంచు ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే 1/2 ఇంచు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్నాం కదా. అంటే ఈ బెల్ట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాము. మనం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ 1/2 ఇంచు ఫోల్డ్ చేసాం. మరొక 1/2 ఇంచు లెహెంగాకి అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి 3 ఇంచులు అనేది బెల్ట్ ఉంటుంది. దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే 1.5 ఇంచు వెడల్పు బెల్ట్ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివరిలో కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత లెహెంగాను పైన ఉంచుకొని ఈ బెల్ట్ను అనేది కింది సైడ్లో ఉంచుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోండి. లెహెంగా పైన ఉండాలి, బెల్ట్ వచ్చేసి కింది సైడ్లో ఉండాలి. ఇలా కింద పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మొత్తం ఈ బెల్ట్ను మొత్తాన్ని ఈ లెహెంగాకు అటాచ్ చేసుకోవాలి. ఇది నడుము లూజ్ మనకి 30 ఇంచులు ఉంది కదా, మనము బెల్ట్ వచ్చేసి 35 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. 35 ఇంచులు పొడవు తీసుకున్నామంటే ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మన ఖర్చుకి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ చేసి కుట్టడానికి. 3 ఇంచులు అనేది మనకి మనం బెల్ట్ పెట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ కోసం ఇలా వెడల్పు పట్టిలాగా వస్తుందండి.
అదే మనం హుక్ ఎక్కడికి పెట్టుకోవాలి అక్కడికి అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ బెల్ట్ని అనేది ఈ లెహెంగాకు అటాచ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఈ చివర్లో మిగిలిన క్లాత్ చూసుకోండి, మీకు ఎక్కువైపోతే కొంచెం కట్ చేసుకోండి, సరిపోతే ఓకే. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే టోటల్గా నేను 30 ఇంచులు ఉంటే 35 ఇంచులు అనేది బెల్ట్ పొడవు, 4 ఇంచుల వెడల్పు అనేది తీసుకున్నాను. ఇలా కింద నుంచి కుట్టిన తర్వాత మళ్ళీ పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు బెల్ట్ వెడల్పు ఎంత వచ్చింది, 1.5 ఇంచు వెడల్పు వచ్చింది. అంటే మొత్తం 4 ఇంచుల వెడల్పు తీసుకుంటే స్టిచ్ చేసుకు 1 ఇంచ్ వెళ్ళిపోతే 3 ఇంచులు ఉంది. ఆ 3 ఇంచులని మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పు అనేది బెల్ట్ వచ్చింది. ఈ బెల్ట్ ఇంతకంటే ఎక్కువ పెట్టకండి, ఎక్కువ పెట్టారంటే మనం వేసుకున్నప్పుడు ఇది ఇలా ఫోల్డ్ అయిపోతుంది పెద్దగా తీస్తే. రెడీమేడ్ వాడికంటే లోపల క్యాన్కైనా పెట్టేస్తారండి స్టిఫ్గా ఉండడం కోసము. మనం దీంట్లో ఓన్లీ క్లాత్ మాత్రం పెట్టాం కదా, ఈ బెల్ట్ వెడల్పు ఎక్కువ పెట్టేస్తే మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. క్యాన్కైనా పెట్టొచ్చు, కానీ అది గుచ్చుకుపోయినట్టు ఉంటుందండి స్టిఫ్గా ఉండడం వల్ల. పిల్లలు ఎక్కువసేపు వేసుకోలేరు కదా, దానికోసం వచ్చేసి నేను ఇందులో ఓన్లీ క్లాత్ మాత్రమే పెట్టాను. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు వేసేటప్పుడు మీరు పైనున్న బెల్ట్ పార్ట్ను మాత్రం లాగి పట్టకండి, లాగి పడితే మన క్లాత్ మిగిలిపోతుంది. ఇక్కడ నేను ఎంత లాగి పట్టకపోయినా బెల్ట్ అనేది కొంచెం సాగినట్లయిందండి, అందుకోసం ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ ఎండింగ్ వరకు వచ్చేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇలా రఫ్ ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి జిప్ వేసి, మనకు నీట్గా వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది. ఇలా వేసాం కదా జిప్పు, ఓకే అండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 2 కాజాలు ఒక హుక్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హుక్కు 2 కాజాలు, ఒకటి వచ్చేసి ఆల్రెడీ హుక్కుకే కాజా ఇస్తారండి, ఒకటి వచ్చేసి మనం థ్రెడ్ తోటి వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి లెహెంగా సైడ్ జాయింటింగ్. ఈ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు మనం జిప్పు కంటే ఒక 1/2 ఇంచు పైనుంచి జిప్ వేసాం కదా, ఒక 1/2 ఇంచు పైనుంచి స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచు పైనుంచి ఇలా వచ్చేసి లైనింగ్ మెయిన్ పీస్ 2 కలిపి కుట్టేసి 1/2 ఇంచు తర్వాత నుంచి ఫస్ట్ మెయిన్ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇది మనకు పీస్లో వచ్చేస్తుంది కదా, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఈ లెహెంగా కటింగ్ చూపించలేకపోయినందుకు సారీ అండి, అందుకే చెప్తున్నాను. శారీ మొత్తం మనకు 6.5 మీటర్ వస్తుంది కదా, అందులో 4 మీటర్లు లెహెంగాకి అనేది తీసుకున్నానండి. శారీ పొడవు వచ్చేసి 46 ఇంచులు ఉంటే దాన్ని నేను 38 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. లెహెంగా లెంత్ 38 ఇంచులు, నడుము లూజు 30 ఇంచులు ఉంది. ఈ మెజర్మెంట్ తోటి ఈ లెహెంగాని అనేది కటింగ్ చేసుకున్నానండి. మీరు లెహెంగా లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని నడుము లూజుని బట్టి క్లాత్ అనేది తీసుకోండి. మనకి 30 ఇంచులు అంటే కొంచెం పెద్ద సైజే కాబట్టి 4 మీటర్ల క్లాత్ అయినా మనకి సరిపోతుంది. అలాగే నడుములు సన్నగా ఉన్న వాళ్ళకి 25, 26 ఉన్న వాళ్ళకి 3 మీటర్ల కంటే ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే మరి ఫ్రిల్ ఎక్కువైపోతుంది. నడుములు చిన్నగా ఉన్నప్పుడు అంత ఫ్రిల్ ఏం అవసరం లేదండి, గోలు. ఆ విధంగా నడుము లూజుని బట్టి ఈ ఎన్ని మీటర్లు తీసుకోవాలనేది చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా మనం మెయిన్ పీస్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అదే విధంగానే లైనింగ్ను కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుడుతున్నాను. చాలామంది లైనింగ్ మెయిన్ పీస్ 2 కలిపి కుడతారండి, అలా కుట్టడం వల్ల లంగా లుక్ ఉండదండి. దేనికది విడివిడిగా ఉంటేనే మనకి గోల్ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనము ఈ లెహెంగాను 2.5 మీటరు తీసుకున్నాము, లైనింగ్ని మెయిన్ పీస్ 4 మీటర్లు తీసుకున్నాము. రెండింటిని కలిపి కుట్టామంటే మనకి అమ్మాయి నడిచినప్పుడు అంత లుక్ అనిపించదండి. దేనికది విడివిడిగా ఉంటే గోల్ అనేది మనకి బాగా మంచిగా కనిపిస్తుంది, ఫ్రిల్ కూడా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ లైనింగ్ అటాచ్ చేసినప్పుడు చివరి కుట్లు వేసినప్పుడు లైనింగ్కు మెయిన్ పీస్కి ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి, మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మొత్తం లెహెంగాని అనేది స్టిచ్ చేసాం కదా, ఒక్కసారి చూద్దాం ఇదంతా ఎలా వచ్చిందనేది. ఇక్కడ నాకు కింద థ్రెడ్ అయిపోయిందండి, దాన్ని మళ్ళీ ఎక్కించుకున్నాను. ఇలా
రెడీమేడ్ వస్తాయి కానీ మనకి అంత గోల్ ఉండదండి. మన శారీ తోటైతే మనకి ఎంత గోల్ కావాలంటే అంత గోల్, అంటే ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకున్నామంటే చాలా లుక్ ఉంటుంది. అలానే నడుము సైజు కూడా మనం తగినట్లుగా తీసుకుంటాం. రెడీమేడ్ అయితే 40 నడుము పెడతారండి. 40 సైజ్ అందరికీ సెట్ కాదు కదా! కాబట్టి ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి. మంచి లుక్ వస్తుంది. ఇలా ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ హుక్కేసాను చూడండి. హుక్కేసి ఒకటి హుక్కుకొచ్చిన కాజా వేశాను. రెండవది వచ్చేసి మన థ్రెడ్ తోటి వేశాను. ఇలా చూసారా? లెహంగా మొత్తం టోటల్‌గా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ కటింగ్‌లో, స్టిచ్చింగ్‌లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక ఆవిడ కామెంట్ చేశారండి. ఇది ఎలా